రెస్పెక్ట్ కావాలా ఇక్కడ ఉన్నది, మీకు సౌందర్యం కావాలా ఇక్కడ ఉన్నది, సో మీరు ఊహించలేనిది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నిటికీ ఒకే జాగాలో పెట్టుకుంటే దానికి ఒక పదం అంటారు డ్రీమ్స్ అంటారు. డ్రీమ్స్ ఉన్నాయా లేవా? ఉన్నదా లేదా? ఫస్ట్ టైం ఇవాళ ఎవరు వచ్చారు? ఫస్ట్ టైం మొదటిసారి వచ్చిన వాళ్ళు. ఓకే, సో మీ గురించి నేను మెసేజ్ చెప్తాను చూడండి. మేము ఇక్కడ వచ్చిన తర్వాత 2 to 3 years చాలా మంది లైఫ్ మారినది మేము కళ్ళలారా చూసినాము. ఓకే, దురదృష్టం అదృష్టంగా మారింది, భాగ్యం సౌభాగ్యంగా మారింది. ఒకే ఒక నార్మల్ వ్యక్తి ఒక సెలబ్రిటీ వ్యక్తి అయిపోయిండు. ఒక జీరో నుంచి ఒక హీరో అయిన వాళ్ళని మేము చూసాము ఇక్కడ. సో ఎందుకు ఇట్లా అయిందంటే ఈ ప్లాట్ఫామ్లో చాలా పవర్ ఉన్నది. వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అనే ఒక ప్లాట్ఫామ్లో చాలా పవర్ ఉన్నది. మనం అందరము చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ తీసుకొని ఒక ప్రొఫెషన్లో మనం ఆల్రెడీ బిజీ అయిపోయినాము. నేను టీచింగ్ లైన్లో ఉండే, భార్గవి కంప్యూటర్ లైన్లో ఉండే, మీరందరూ ఒక్కొక్క లైన్లో ఉన్నారు. కానీ అక్కడ మనకు ఏవైతే దొరకలేదు, అక్కడ ఏవైతే మనకు తక్కువ అనిపిస్తుంది, అక్కడ ఏవైతే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేవు, అవన్నీ ఇక్కడ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో అందు గురించి దీనికి మనం సెకండ్ ఇన్నింగ్ చెప్పవచ్చు. ఏ ఇన్నింగ్? ఓకే, ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయింది, ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయింది మన లైఫ్లో ప్రొఫెషన్. ఇది సెకండ్ బ్యాటింగ్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ బ్యాటింగ్లో మనం ఎన్ని రన్ కొట్టినాము, ఎంత టైం వేస్ట్ చేసినాము, ఎన్ని బాల్స్ వేస్ట్ అయినాయి, అది ఒకవైపు. అవన్నీ బుద్ధికి పెట్టుకొని, అవన్నీ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ మనం ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలి. ఓకే, భార్గవి చెప్పినట్టు డే బిఫోర్ ఎస్టర్డే ఫ్రైడే మేము తెలంగాణ గవర్నమెంట్తో అండ్ తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ యొక్క కాన్క్లేవ్, ఒక పెద్ద సెమినార్కి మేము వెళ్ళొచ్చాము. మాతో పాటు కొంతమంది ఇక్కడ లీడర్స్ కూడా అక్కడ అటెండ్ చేశారు. సో అక్కడ సీఎం తర్వాత ఎవరైతే చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, ఓకే, చీఫ్ సెక్రటరీ అంటారు, వాళ్ళు అక్కడ వచ్చారు, అటెండ్ చేశారు. అండ్ అనదర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ వచ్చారు. సో వాళ్ళ ముందు మన ఇండస్ట్రీ అసలు ఏమున్నది అని మొత్తం ప్రెజెంటేషన్ చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏమున్నది అంటే దిస్ ఈస్ ద లీగల్ బిజినెస్. వాళ్ళు ఇది ఒప్పుకున్నారు, ఇది రాబోయే కాలంలో ద ఫ్యూచర్ రెవల్యూషనరీ బిజినెస్ అని అన్నారు వాళ్ళు. ఎందుకన్నారు అంటే లాస్ట్ ఇయర్ ఇండస్ట్రీ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 21,000 crores టర్నోవర్ చేసింది. దాంట్లో కొన్ని ప్లేయర్స్ అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో అన్నిటికన్నా టాప్ లో ఉన్న కంపెనీ వెస్టీజ్ ఉన్నది, అండ్ టాప్ లో ఉన్న సిస్టమ్ బిల్లింగ్ సిస్టమ్ ఉన్నది. కానీ వాళ్ళు ఇంకొక మాట చెప్పారు ఇక్కడ ప్రెజెంటేషన్ లో, అంత పెద్ద ఆఫీసర్స్ ముందు. వాళ్ళు ఏం చెప్పినారు అంటే చూడండి, బయట ప్రపంచం వైపు చూస్తే అమెరికా యొక్క జనాభా, అక్కడ పాపులేషన్ చూసుకుంటే అక్కడ మోర్ దెన్ 2 lakhs crores టర్నోవర్ ఉన్నది ఇండస్ట్రీలో. మన పక్కనే చిన్న చిన్న రాష్ట్రాలు, చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. మలేషియా, రైట్, అక్కడ 40,000 crores టర్నోవర్ ఉన్నది. జపాన్ ఉన్నది, 70,000 crores టర్నోవర్ ఉన్నది. సౌత్ కొరియా ఉన్నది, చిన్నది, అది చిన్నది అంటే తెలంగాణ కన్నా చిన్న దేశం అది. అక్కడ కూడా మోర్ దెన్ 80,000 crores టర్నోవర్ ప్రతి సంవత్సరం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంత చిన్న చిన్న దేశాలు ఇంత పెద్ద టర్నోవర్ చేస్తున్నారు అంటే రాబోయే కాలంలో నెక్స్ట్ 5 years లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోర్ దెన్ 2 lakhs crores టర్నోవర్ పర్ ఇయర్ కాబోతుంది. చూడండి, 2 lakhs crore పర్ ఇయర్ టర్నోవర్ 5 years తర్వాత కాబోతుంది అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి రైట్ క్రోర్స్ లో ప్రతి నెల ఇన్కమ్ తీసుకోవచ్చు. అంత పెద్ద పొటెన్షియల్ దీంట్లో ఉందని అక్కడ వాళ్ళు కూడా చెప్పారు. రైట్, గవర్నమెంట్ వాళ్ళు స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమన్నారంటే మేము అందరికీ జాబ్ ఇవ్వలేము. సో అందరికీ మరి ఉపాధి ఎవరు ఇవ్వాలి, అర్నింగ్ సోర్సెస్ ఎవరు ఇవ్వాలి అంటే మీలాంటి ఇండస్ట్రీ వాళ్ళే అందరికీ ఉపాధి ఇవ్వగలుగుతారని వాళ్ళు చెప్పారు. ఇది వాస్తవం, ఇది నిజం. ఓకే, ఇది ఉపాధి కూడా కాదు, ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే, జాబ్లో మేము జాబ్ చేశాము, చాలా చదువుకున్న తర్వాత
మన ఇన్కమ్ లిమిటెడ్ ఉంటుంది. కానీ ఈ ఆపర్చునిటీ వలన మనం చిన్నగా స్టార్ట్ చేస్తాము, కానీ స్కై ఇస్ ద లిమిట్. ఇక్కడ లిమిట్ లేదు. మీరు ఎంత ఊహించుకుంటే, ఎంత పని చేస్తే అంత పెద్ద ఇన్కమ్ మీరు తీసుకోగలుగుతారు. కానీ ది బెస్ట్ పార్ట్ ఏమున్నది, కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, మా ఖాందాన్లో ఎవరు బిజినెస్ చేయలే, భార్గవి వాళ్ళ ఖాందాన్లో ఎవరు బిజినెస్ చేయలే, కానీ మేము ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాము అంటే మేము నేర్చుకున్నాము. ఓకే, సో ఇవాళ మనకు ఏమి రాకపోతే కూడా నేర్చుకోవడానికి మీరు తయారుంటే వరల్డ్లో ది బెస్ట్ సిస్టమ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనకు నేర్పించడానికి తయారున్నది. మీరు నేర్చుకోవడానికి తయారున్నారా? ఒకవేళ మీరు నేర్చుకోవడానికి తయారు ఉంటే చూడండి, చిన్న పిల్లలకి మనం స్కూల్కి పంపిస్తున్నాము. ఓకే, 15 years వరకు రోజు స్కూల్ బ్యాగ్ టిఫిన్ ఓకే పెట్టుకొని వెళ్ళు వెళ్ళు చదువు చదువు అని పంపిస్తామా లేమా? అచ్చా, మధ్యలో ఎవరైనా మమ్మీ కావచ్చు, ఇక్కడ డాడీ కావచ్చు, అరే ఎంత సమాధానం చేస్తున్నావు అని అడిగినారా? ఎవరైనా మీ పిల్లలకి అడిగినారా? అడుగుతారా? అట్లయితే అడుగుతాం సార్, అడగలేము. ఇక్కడ కూడా మళ్ళీ మనము సూట్ కూడా వేసుకొని పెద్దోళ్ళు అయిపోయినాము, కానీ యాజ్ ఏ స్టూడెంట్ కానీ ఇక్కడ రావాలి. ఓకే, స్టూడెంట్గా వచ్చినప్పుడు మళ్ళీ 2 months తర్వాత ఎంత ఇన్కమ్ వచ్చింది అడిగే అవసరం లేదు. ఓకే, స్టిల్ యూఆర్ స్టూడెంట్, వీఆర్ స్టూడెంట్ స్టిల్. ఓకే, ఇవాళ మా లైఫ్ టోటల్ మారిపోయింది, మేము జాబ్ నుంచి ఫ్రీ ఉన్నాము. ఓకే, సో ఈ ఫ్రీడమ్ లైఫ్ మా దగ్గర ఉన్నది. ఎన్ని ఫారెన్ ట్రిప్స్ పోయించాము, 2 cars తీసుకున్నాము, పెద్ద ఇల్లు అండ్ చాలా పెద్ద ఫామ్ ల్యాండ్ కొన్నాము. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే స్టిల్ వీఆర్ స్టూడెంట్స్. ఓకే, నేర్చుకోవడానికి తయారు ఉంటే మనము లైఫ్ టోటల్లీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అల్టిమేట్లీ ఒకే ఒక పాయింట్ ఇక్కడ ఉన్నది. ఓకే, చూడండి, మేము ఇక్కడ ఇంతకుముందు చెప్తుంటే 2 years కమిట్మెంట్ తీసుకుంటే మీ లైఫ్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. కానీ ఇవాళ నేను చెప్తున్నా ఇక్కడ 6 months